సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. బ్లెస్సెడ్. మన దృష్టిలో ధన్యుడు అంటే ఎవరు? మన దృష్టిలో ఆశీర్వదించబడిన వాడు అంటే ఎవరిని గురించి చెప్తాం? ఒక వ్యక్తికి మంచి బంగ్లా ఉందనుకోండి, అబ్బా ఎంత ధన్యుడండి. మంచి బిడ్డలు ఉన్నారనుకోండి, ఎంత ధన్యుడండి. మంచి ఉద్యోగం ఉందనుకోండి, ఎంత ధన్యుడండి. లేదంటే మంచి కార్లు ఉన్నాయి అనుకోండి, ఎంత ధన్యుడండి. లేదంటే మంచి పొలం, స్థలం, ఇల్లు, లేదంటే సమస్తము కలిగి ఉంటే, కీర్తి, పరపతి, వైభోగ, ధన ఘనతలు, ఇవన్నీ ఐశ్వర్యాలు కలిగి ఉంటే ఆ వ్యక్తిని చూసి మనం చెప్పేది ఏంటి తెలుసా? ఎంత ధన్యుడోనండి, ఎంత ధన్యుడోనండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ధన్యత యొక్క తాత్పర్యాన్ని, భావాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మార్చేశారు. పాత నిబంధన కాలంలో ధన్యత అంటే ఏంటంటే ఒక వ్యక్తికి గొర్రెలు, మేకలు, లేదా అష్టైశ్వర్యాలు, లేదంటే ధనఘనతలు, లేదంటే సవిస్తారమైన సంపద, లేదంటే తనకి విస్తారమైన బిడ్డలు కలిగి ఉన్నప్పుడు పాత నిబంధన కాలంలో వాటన్నిటిని ఎలా కేంద్రీకరించావంటే, ఎలా వర్గీకరించావంటే వీటిని ధన్యత అనేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసిన తర్వాత ధన్యత యొక్క రూపాన్ని మార్చేశారు. అందుకనే మత్తయి సువార్త 5 చదవద్దు కానీ డైరెక్ట్ నేను చెప్తున్నాను. మత్తయి సువార్త 5లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చుని ఆ ప్రసంగం చేయడం ప్రారంభించారు. కొండ మీద కూర్చుని ప్రసంగం ప్రారంభిస్తూ ఆయన ఏమంటారంటే అసలు ధన్యత అంటే ఏంటో ఆయన చెప్తున్నాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో ఆయన చెప్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, నీతి నిమిత్తం ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, సమాధాన పరుచువారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఏది కూడా భౌతికమైనది ఏది కూడా కనపడదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసి ధన్యత యొక్క రూపాన్ని ఆయన మార్చేశారు. అంటే ఈ లోకంలో స్థలం, పొలం, ఉద్యోగం, లేదంటే వజ్ర వైడూర్యాలు, సంపత్తి, ధనఘనత, కీర్తి, పేరు, ప్రఖ్యాతులు ఇవి ధన్యత కాదా అంటే అది దేవుని ద్వారా మనం పొందుకునే బహుమానమే, దేవుని ద్వారా పొందుకునే దానమే. కానీ దానికి మించిన ధన్యత ఏది అంటే ఆత్మానుసారమైంది ఏదైతే ఉందో అది ధన్యత. ఆత్మ సంబంధమైంది ఏదైతే ఉందో అది ధన్యత. పర సంబంధమైంది ఏదైతే ఉందో అది ధన్యత. ఈ లోక సంబంధమైన వాటిని వెంబడించినప్పుడు ఒకవేళ అవి ఉండొచ్చు, పోవచ్చు. కానీ పర సంబంధమైన వాటిని వెతికితే భూలోక సంబంధమైన మనల్ని వెంటాడతాయి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఇదిగో నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికినప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడును. అదే ఆయన చెప్పారు. ఫాలో మై వరల్డ్. పర సంబంధమైన దాన్ని నువ్వు అనుసరించు, భూలోకమైనవి నిన్ను అనుసరిస్తు. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు ధన్యత యొక్క రూపాన్ని మార్చేశారు. భూలోక సంబంధమైనది ధన్యతే, కానీ దానికి పరిపూర్ణమైన అర్థం ఎప్పుడు వస్తుంది అంటే, పరిపూర్ణమైన ధన్యత ఏది అంటే ఆత్మానుసారమైనవి మనం కలిగి ఉన్నప్పుడు ధన్యత. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూలోకంలో అన్నిటికంటే అద్భుతమైన ధన్యత, ఆశీర్వాదం ఏంటి అంటే రక్షణ. అది ఒక అంగడిలోకి వెళ్ళి, కొట్టులోకి వెళ్ళి, అయ్యా నాకు రక్షణ ఇవ్వు అంటే ఎవరు ఇవ్వలేరు. నేను ఇంత నీకు ధనం ఇస్తా, నాకు రక్షణ ఇవ్వు అంటే ఎవరు ఇవ్వలేరు. లేదంటే నా ఇల్లు ఇస్తా, నాకు రక్షణ ఇవ్వు అంటే ఎవరు ఇవ్వలేరు. లేదా నా వాహనం ఇస్తా, నాకు రక్షణ ఇవ్వు అంటే ఎవరు ఇవ్వలేరు. యేసుక్రీస్తు ప్రభువారి తప్ప ఎవరు ఇవ్వలేంటే రక్షణ అనేది అత్యున్నతమైన ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. కావున ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, మీరు చదవలేదు కాబట్టి మీకు నేను పరిచయ వాక్యం దీన్ని జస్ట్ చెప్తా ఉన్నాను. ప్రవచన వాక్యములు చదువువాడు, దానిని వినేవాడు అంటూ కొనసాగిస్తాడు. ఆ విన్న దాన్ని, చదివిన దాన్ని గైకొనేవాడు ధన్యుడు. హీస్ బ్లెస్డ్. వాడు ధన్యుడు. ఈ లోకంలో సమస్తము కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని వాక్యాన్ని చదవకపోతే, దేవుని వాక్యాన్ని వినకపోతే, దేవుని వాక్యాన్ని చదివిన దాన్ని, విన్న దాన్ని గైకొనకపోతే అసలు నీకు ధన్యత అనేది లేదు దేవుడి దృష్టిలో. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి. యవన బిడ్డలారా,